బావగారా? కాశీ ప్రయాణం బాగా జరిగిందా? అస్థికలు కలిపిన చేతితో అక్షితలు వేయడం మంచిది కాదని పెళ్లికి పిలవలేదు. అయినా పెద్ద మనసుతో వచ్చారు, సంతోషం. రేయ్, బావగారికి కుర్చీ వేయండ్రా. ఆయన మీకు అక్షంతలేసి ఆశీర్వదించడానికి రాలేదు. ఈ ఇంటి ఆడపడుచు సంవత్సరం అయ్యేంత వరకు ఇక్కడ ఏ శుభకారం జరిగినా ఇంటికి అరిష్టం. అరిష్టమా అంటే? నా పెళ్లి నేను చేసుకుంటే ఇక్కడ స్తంభాలు విరిగిపోతాయా, గోడలు పెచ్చులుడిపోతాయా? లేకపోతే పైకప్పు అమాంతం కూలిపోయి ఈ గంధర్వ మహల్ నేలమట్టమైపోతుందా? రేయ్, నీలాంటి మూర్ఖుడికి ఈ గంధర్వ మహల్లో గోడలు రాళ్లే కనిపిస్తాయిరా. కానీ మాకిది ఆలయం. పవిత్రమైన నా గంధర్వ మహల్లో ఇలాంటి భాగోతాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోను. అంతగా నీకు పెళ్ళే కావాలనుకుంటే ఇక్కడి నుంచి బయటికి పో. ఎవరింటికొచ్చి ఎవరిని పొమ్మంటున్నావు రాయుడు? గంధర్వ మహల్ నీది అన్నది గతం, ఇప్పుడిది నాది. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృతవల్లికే జరుగుతుంది. కాదని ఎవడాపుతాడో చూస్తాను. రాయ్, కొట్టండి బాసికం. రేయ్, వద్దు వద్దు, మీ గొడవ వల్ల పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే దీని బతుకు బజార్ పాలైపోతుంది. ఊరందరికీ న్యాయం చేస్తారంటారు, నా కూతురికి అన్యాయం చేసి దీని ఉసురు పోసుకుంటారా? చూడండి, ఇది మాత్రం మీ చెల్లెలాంటిది కదా బాబు. నోరు ముయ్యవే. గంధర్వ మహల్ ముందుకి పొరపాటున వచ్చినా చెంగుచాటును మొహాన్ని దాచుకెళ్లే సాలి ఉండవి. నీ కూతురికి జగదమ్మ అమ్మకి పోలిక. బయటికి వెళ్ళండి, బజార్ ముట్టాలా. శేషయ్య, శేషయ్య, అయ్యా అయ్యా అయ్యా. కంగారు పడకమృత, ఈరోజు మన పెళ్లి. రాజా ఫణీంద్ర భూపతికి, అప్సర కన్య అమృతవల్లికి గంధర్వ మహల్లో వైభవంగా పెళ్లి జరుగుతుంటే అడ్డొస్తాడా వీడు? జాగ్రత్త అమృతం, నిన్న అపురూపంగా ప్రతిష్ఠించుకుందామనుకుంటే వీడి చెల్లెలడ్డొచ్చింది, దాన్ని చంపేశాను. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. ఇంకా బ్రతికే ఉన్నాడా? భయపడకమృతం, మన పెళ్లి మంటపం సాక్షిగా నీ మెళ్ళో తాళి కడతాను. కాని పక్షంలో నేను నీ ఫణీంద్ర భూపతినే కాదు, ఆస్తులు అంతస్తుల కోసం బంధాల్ని బంధుత్వాల్ని తుంచేస్తారా? సాహసానికి పౌరుషానికి నిలయమైన ఈ గంధర్వ మహల్ సింహద్వారం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎవడైనా సరే
ఎప్పుడైనా సరే పొరపాటును కూడా నోరు జారి ఈ గంధర్వ మహల్ నాది అన్నారో ఎవడికైనా ఇదే గతి. ఈ గంధర్వ మహల్ ఇలాగే శిథిలం అయిపోతుంది అనుకున్నాను. కానీ ఇన్నాళ్లకు కలకల్లాడుతూ మళ్ళీ చూశాను. మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టి అన్నా, ఇక్కడ మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద విషయమే ఉందన్నా. ఈ పెళ్ళయ్యే వరకు మనం ప్రాణాలతో ఉండాలంటే పెద్ద భూత వైద్యుని తీసుకురావాల్సిందే. నాలుగు దశాబ్దాల క్రితం ఇక్కడ 3 అకాల మరణాలు సంభవించాయి. 1813, 1-8-9 భారతీయులు అదృష్టంగా భావించే సంఖ్య. శుభం 13 విశృంఖల నాగరికతతో విర్రవీగే పాశ్చాత్యులను సైతం గడగడలాడించిన సంఖ్య. అశుభం. ఈ సంఖ్యలో ఉన్న శుభ అశుభాల్లాగానే ఈ మహల్లో ఎప్పుడూ మంచి చెడు ఎదురుపడుతూనే ఉంటాయి. అద్భుతమైన ముఖవర్చస్సు, ఆ చూపులో తేజస్సు, అణువణువున ఉట్టిపడే రాజసం. నమ్ముకున్న వారికి దేవుడు, నమ్మక ద్రోహుల పాలిట యముడు. అకాల మరణమైన అచంచలంగా ఉన్న ఆత్మ ఈయనది. స్వామి, మీతో మాట్లాడడానికి వచ్చాను. అది మీరు అనుమతిస్తేనే. స్వామి, అందరూ భయపడుతున్నారు. మీ మనవరాలు పెళ్లి, మీరున్నారన్న ధైర్యం మీ అబ్బాయికి కావాలి. అలాగే స్వామి, ఏ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. స్వామి, ఇక ఈ పెళ్లికి ఏ అడ్డంకి లేనట్టేనా? పెళ్ళిప్పుడు? రేపు రాత్రికే స్వామి. మళ్ళీ చెప్పు. అవును స్వామి, రేపే. పెళ్ళెక్కడా? ఇంకెక్కడ స్వామి, గంధర్వ మహల్లోనే. నా ప్రేమ ఓడిపోకూడదు. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృతవల్లికే జరుగుతుంది. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. దాసు, ప్రేతపీఠం. వరుడి పేరు రిషికుమార్ స్వామి. వధువు పేరు విశాలాక్షి స్వామి.
తెలుసు స్వామి, గంధర్వ మహల్లో పెళ్ళంటే నువ్వు తప్పకుండా వస్తావని. వీడెవడో తెలుసా? ఫణీంద్ర భూపతి. వీడు బతికుండగానే రాక్షసుడు. 40 ఏడుగా ఈ ఇంట్లో పెళ్ళంటూ జరిగితే తనదే జరగాలని ప్రేతాత్మగా ఉన్నాడు. దీన్ని ఈ అమావాస్యకి శ్మశానంలో పూడ్చిపెట్టాలి. అంతవరకు జాగ్రత్త. రేపు ఏ రోజో తెలిసే ముహూర్తం పెట్టారా రాయుడు స్వామి? తెలుసు స్వామి, మా నాన్నగారు మరణించిన రోజు. మరి తెలుసు కూడా ఎందుకు పెట్టారు? అది పెట్టించింది బుజ్జిగారేనండి. అంటే బుజ్జిగారే ఆ ముహూర్తం పెట్టించారండి. బుజ్జిగారు, బుజ్జిగారు, మర్చిపో, ఆశ వదులుకో. నీ చేతులతో కుదిర్చావు. కళ్యాణం అయ్యేంత వరకు కాని పనులు మానుకో. కాటికి వెళ్ళవలసి వస్తుంది. ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా మాకు బుద్ధి రాదంటాడే. మాట్లాడండి బుజ్జిగారు, మాట్లాడండి. నువ్వు కూడా మనుషులతో పశువులతో ఆడుకున్నట్టు ఆత్మలతో ఆడుకోకు. ఆయుష్కే ప్రమాదం. ఆత్మలు ఆత్మలుగా ఉన్నంతసేపు ఏ సమస్య లేదు. కానీ వాటిని రెచ్చగొడితే మాత్రం అదే ఆహ్వానం అనుకుంటాయి. నచ్చిన వాళ్ల మీద ఆవాహం అవుతాయి. అప్పుడు వాటిని అదుపు చేయటం ఎవరి వల్ల కాదో. స్వామి, మరి పెళ్ళి? ఎల్లుండి ఉదయం 10:22 ముహూర్తం ఉంది. అదే ముహూర్తాన్ని ఖాయం చేసుకోండి. రేపు సంధ్యా సమయానికి నేను మళ్ళీ వస్తాను. ఏంటి, ఏమైంది? నీతో ఒక విషయం చెప్పాలి. నాకు ఏదో భయంగా ఉంది. ఆ భూత వైద్యుడు నన్నే టార్గెట్ చేసి మాట్లాడాడు. నీ టెన్షన్ నాకు అర్థమైందిరా. ఇంతకు ముందు మహల్ మీద ఆశపడినందుకు నిన్ను కొట్టారు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నందుకు చంపేస్తారేమోననేగా నీ భయం? అది కాదు. నీ భయం పోవాలంటే నా దగ్గర ఒక మందు ఉంది. జగదా, మీ తల్లిదండ్రులు పిలిపించు, మాట్లాడాలి. నాన్నా, నీ కోరిక నీ మనవడు నెరవేర్చబోతున్నాడు. గంధర్వ మహల్ నుండి పిలుపొచ్చింది. వెళ్తున్నాం.